మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. మిత్రుల ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకండి. మీకు అవసరం ఉంటే తప్ప మాట సహాయం కానీ సలహాలు కానీ ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలన్నా మీకు దగ్గరి వారు తప్పనిసరి అనిపిస్తేనే మీరు ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ చెయ్యండి. ఎందుకంటే దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది భవిష్యత్తులో. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా కొంత ఒత్తిడి పెరగవచ్చును. ఆర్థికంగా మీకు కొంత అనుకూలత తగ్గుతూ ఉంటుంది. తప్పనిసరి అయితే రుణం చేయండి. రుణం చేసే అవకాశం కూడా ఉన్నది. జాగ్రత్తగా ఆలోచించి రుణాన్ని చేయండి. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. ఆస్తి, భూమి, గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. సంతాన పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారం ఉన్న పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా వెళ్ళాలనుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారాలు కూడా మీకు లభిస్తాయి. మిత్రుల యొక్క సహకారము ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాల లోపల ఈరోజు కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నది. రుణ బాధలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కొంత లాభాన్ని కూడా పొందుతారు. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.